ప్రభుత్వం వల్ల మిగిలింది 3 పంగనామాలు తప్ప ఇంకేమీ మిగలలేదు. మీరు ఆ రోజు అధికారంలో రావడం కోసం 139 బీసీ కులాలున్న ఈ రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఆ రోజు 139 ఏర్పాటు చేస్తానని చెప్పేసి 56 ఏర్పాటు చేశారు. ఆ 56 కూడా ఈ రోజుతో ఖచ్చితంగా మీరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఒక్క కార్పొరేషన్ కన్నా ఒక్క రూపాయి అన్నా మీరు నిధులు విడుదల చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సిగ్గు శరం లేకుండా మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి, మీ ప్రభుత్వంలో ఉండే మీ అగ్ర సామాజిక వర్గాల వారికి ఏవైతే ఆర్థికంగా కానివ్వండి, అదేవిధంగా గుర్తింపు ఉండే పదవులు మీరు కట్టబెట్టుకొని ఈరోజు బీసీలకు ఎందుకు పనికిరాని పనికిమాలని పదవులు ఒకటి వేసేసి మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఎంతో ప్రోత్సహిస్తూ అప్పట్లో 15% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ని 34% చేశారు. కానీ ఈ రోజు ఈ జగన్ రెడ్డి వాళ్ళ సామాజిక వర్గానికి కానివ్వండి, అదే అగ్రకులాల వారికి న్యాయం చేయడం కోసం ఆ 34% ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని ఈ రోజు 24%కి మీరు తగ్గించడం ఎంత సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ 10% మీరు తగ్గించడం వల్ల దాదాపు ఈ రోజు 16,000 మంది బీసీలు ఈ రోజు చట్టసభల్లో గానీ, అదేవిధంగా సర్పంచ్లు అవడం కోసం కానివ్వండి, ఎంపీడీసీలుగా కానివ్వండి, జడ్పీ చైర్మన్లుగా కానివ్వండి పోటీ చేసే అర్హత కోల్పోవడం జరిగింది. మా బీసీలు ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి ఎదగడం మీకు ఇష్టం లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు బీసీలని ఎంత కొట్టినా, తిట్టినా, చిత్రహింసలు పెట్టినా, చంపినా బీసీల ప్రయాణం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ఉంటది. రాబోయే ఎలక్షన్ లో బీసీలందరూ దంపు గుర్తుగా తెలుగుదేశం పార్టీకి మేమందరం కూడా ఓటు బ్యాంక్ మారి చంద్రన్నని మళ్ళీ మేము ఒక సీఎం గా చేసుకొని ఈ రాష్ట్రానికి మళ్ళీ ఒక చంద్రుడి పాలన మేము తీసుకొచ్చి ఈ దరిద్రుడిని ఈ రాష్ట్రం నుంచి మేము తరిమి కొట్టేంత వరకు కూడా నిద్రపోవని చెప్పేసి అహర్నిశలు కృషి చేసి ప్రతి ఒక్కరూ పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుర్తింపు వస్తుంది, ఆ సామాజిక వర్గంలో మీకు నాయకత్వం వస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం వస్తానే పరిష్కారం చేస్తే తద్వారా కులం బాగుపడుతుంది. అది కూడా మీరు చేయాల్సిన అవసరం, బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది రజక కులం ఇప్పుడే మాట్లాడారు. రామారావు గారి గురించి, ఎమ్మెల్సీ గురించి కూడా చెప్పాడు రాఘవేంద్ర. చాలా బాధాకరం ఈ కమ్యూనిటీ చూసినప్పుడు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అనేక సమస్యలు